ఫైనల్గా డాగ్ కనిపించిందండి. గోడ దగ్గర పడుకొని ఉంది. మా అతను వెళ్ళాడు, వేసేసాడు. దేవుడా 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 దేవుడా. మా హీరో రమేష్ అన్న, మా హీరో. థ్యాంక్ యూ ఎంతండి డబ్బా ఇదే మా హీరో. మీకు సినిమాలో ఎలా హీరో, మాకు ఈయన హీరో. ఫైనల్గా ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. చాలామంది కామెంట్ చేస్తున్నారు నాకు, మీరు వీడియోస్ కోసం అంటారు, కొంతమంది వచ్చి ఎగ్జైట్మెంట్తో చేస్తున్నారు అంటారు. లేదండి, జస్ట్ నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తానంటే, నేను ఈ సర్వీస్ చేస్తున్నాను, మీకు కూడా ఎక్కడైనా ఇలాంటివి తెలిస్తే చెప్పండి అని తెలియజేయడానికి నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకోటి, నేను ఎగ్జైట్మెంట్ కోసం చేయట్లేదు, వీడియోస్ కోసం చేయట్లేదు. నేను నా ఇన్నర్ సోల్, నా లోపల ఒక ఆత్మారాముడు ఉన్నాడు కదా, ఇలాంటి పని చేసినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో నేను ఏం చేసినా కూడా అది నాకు అంత హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. ఇలాంటి సేవ చేసినప్పుడు నా లోపల సోల్ చాలా హ్యాపీ అవుతుంది. కాబట్టి నా కోసమే నేను ఈ సేవ చేసుకుంటున్నాను. వీడియోస్ అప్లోడ్ చేయడం వల్లే కదా ఇక్కడ డాగ్కి ఆ బాక్స్ ఇరుక్కొని ఉందని ఇక్కడ స్టూడెంటే నాకు చెప్తే నేను ఇతన్ని తీసుకొచ్చింది. దయచేసి ఎందుకు అర్థం చేసుకోరు. ఈ ఆపరేషన్కి మాకు సహకరించింది అన్నయ్య అనమాట. మాకు టయానికి అది ఎక్కడుందో చూసి ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి మేము కరెక్ట్ టయానికి అది ఉన్న చోట పట్టుకొని మేము చేయగలిగాము. సో అన్నకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫైనల్గా ఏం లేదన్న, అందరూ ఒక చెయ్యి వేస్తేనే, నువ్వు ఒక చెయ్యి నేను ఒక చెయ్యి వెనకుండా ఆయన రమేష్ అన్న ఒక చెయ్యి వేస్తేనే ఈ పని అయింది. ఓకే అండి, బాయ్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సిటీ దగ్గర నుంచి దగ్గర 18 కిలోమీటర్స్ దూరం వచ్చాను. ఒక 45 మినిట్స్ జర్నీ చేసి ఇక్కడ సహస్ర కాలేజీ దగ్గరకు వచ్చినాను, టీపీ గూడూరు దగ్గర. ఇక్కడ ఒక డాగ్కి ప్లాస్టిక్ డబ్బా హెడ్కి ఇరుక్కుపోయిందంట, దానికోసం వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా అడిగాను, ఇక్కడంతా ఇజ్జు అని పిలుస్తూ తిరుగుతూ ఉన్నాను. ఎక్కడా కనిపించలేదు నాకు. కనిపిస్తే బాగుండు అనిపిస్తుంది. అన్నా, ఇక్కడ ఒక కుక్కకి తలకి డబ్బా ఇరుక్కొని ఉందంట, మీకేమైనా కనిపించిందా? ఓకే, ఇక్కడ ఎవరు కూడా లేరు అడగడానికి, చాలా కష్టంగా ఉంది. ఇట్లయినా కనిపిస్తే బాగుండు. ఎర్రటి ఎండ మాడిపోతుంది, ఒక పక్క నెత్తి మాడిపోతుంది. ఇజ్జో ఎక్కడా లేదు. ఒక అరగంట నుంచి తిరుగుతూ ఉన్నాను. వీళ్ళని అడుగుదాము. అన్నా, ఇక్కడ ఒక కుక్కకి తలకి ప్లాస్టిక్ డబ్బా చుట్టుకొని ఉందంట, ఏమైనా కనిపించిందా మీకు? ఓకే, వీళ్ళకి కూడా కనిపించలేదంట. టీపీ గూడూరు దగ్గర ఇది సహస్ర కాలేజ్ అనమాట. ఈ కాలేజ్ దగ్గర ఒక డాగ్ అలా ఉందని ఇక్కడ స్టూడెంటే నాకు ఇన్ఫార్మ్ చేశారు. స్టూడెంటో లేదో లెక్చరరో సరిగ్గా ఐడియా లేదనమాట. సో నేను వచ్చాను, ఒక ½ అన్ అవర్ నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. బట్ నాకు ఎక్కడ డాగ్ కనిపించలేదు. అరుచుకుంటూ తిరుగుతూ ఉన్నాను. కనిపిస్తే బాగున్ను, ఎందుకంటే అది ఫుడ్ తినలేదు, వాటర్ తాగలేదు. అలాగే ఉంటే ఇంకా చనిపోతుంది. ఇజ్జో ఎక్కడా లేదు. నేను బిస్కెట్స్ కూడా తీసుకొచ్చాను. డబ్బా ఇరుక్కొని ఉంది కదా తలకి, దాన్ని తీయడానికి ఇప్పుడు ఆ డాగ్ని మేము సెర్చ్ చేస్తున్నాము. చూడండి ప్లేస్ ఎలా ఉందో. పర్సన్ తీసుకొచ్చాను తీపిచ్చడానికి, బట్ అదైతే ఎక్కడ కనిపించట్లేదు అసలు. అది కనిపిస్తే బాగున్ను.